ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన దైవ కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసెను. ఈ వాక్య భాగంలో రాయబడిన చక్కటి మాట ఏమిటంటే, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందుతాయి అని వాక్యంలో రాయబడింది. పల్లము అనగా నీటి మడుగులలోకి పశువులు దిగినప్పుడు ఆ నీటి చల్లదనానికి వాటి ప్రాణం తెప్పరెలుతుంది. పగలంతా పశువులు ఎండలో మేస్తా తిరుగుతాయండి. ఆ ఎండ తాకిడి నుంచి అవి ఎప్పుడైతే ఆ చల్లటి నీటిలో అడుగు పెట్టాయో అప్పుడు వాటి ప్రాణం తెప్పరెలుతుంది, వాటికి విశ్రాంతి కలుగుతుంది. ఆ ఎండ తాకిడి నుంచి అవి కాపాడబడతాయి. ఎండ అనగా శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న మనము అనేక శ్రమల మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. శ్రమలు లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరండి. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు ఉన్నాయి. ఆర్థికంగా ఒకరికి శ్రమ ఉంది, అనారోగ్యపరంగా శ్రమ పడుతూ ఉన్నాడు, పిల్లలను బట్టి శ్రమ పడుతున్నాడు, ఆత్మీయ జీవితంలో కూడా ప్రయాసపడుతూ శ్రమల మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. కనుక మనిషి జీవించినంతకాలం శ్రమల మార్గం గుండానే తన ప్రయాణం కొనసాగించవలసిన పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అయితే వెళుతున్న ఈ మార్గంలో మనం విశ్రాంతిని అనుభవించడానికి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తూ ఉంది. దేవుని ఆత్మ ఎప్పుడు మనకు విశ్రాంతిని కలుగు చేస్తుంది? పశువులు పల్లమునకు దిగినప్పుడు విశ్రాంతి పొందినట్లుగా అనే మాట అక్కడ రాయబడింది. అంటే నీళ్లు అనగానే పశ్చాత్తాపు కన్నీళ్లు ఉన్న స్థలములో దేవుని ఆత్మ నిలబడి ఉంటుంది. ఇది ఆత్మీయ అర్థం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట రాయబడింది. ఈ రోజున దేవునికి విరోధంగా మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకున్న అనుభవాల్లో కొన్ని బలహీనతల మధ్యలో మనం పడి కృంగుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు అయిపోయింది ప్రభు నమ్ముకుని, అయినా కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడో ఏదో ఒక చిన్న తప్పు చేసాం, దాని గురించి మనం పశ్చాత్తాపడలేదు. ఒక నెల క్రితం ఎవరితోనో మనం అసమాధానంగా ఉన్నాం, అయితే వారితో సమాధానం పడకుండా ఈ ఆత్మీయతను కొనసాగుతున్నాం కనుక మనకు విశ్రాంతి నెమ్మది లేదు, ఏదో కలవరం ఉంటుంది. మనం చేసిన చిన్న తప్పులే మన ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నాయి. శ్రమల అనుభవాల్లో చాలా కలవరాలతో మనం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని ఆత్మ నీకు గొప్ప నెమ్మదిని కలుగు చేసి నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రశాంతతను కలుగు చేయాలన్నా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి నేను బలపరుచున్నట్లుగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. అంటే పశ్చాత్తాపపు నీళ్లు ఎప్పుడైతే నీలో ప్రారంభమవుతాయో, చేసిన పాపాల నిమిత్తం, అతిక్రమాల నిమిత్తం, పాప ఒప్పుకోలులో పశ్చాత్తాప నీళ్లు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శ్రమలన్నిటిలో కూడా ఒక ఓదార్పు నుంచి ధైర్యపరిచి నిన్ను ఆదరించి ఆయన నీకు తోడై ఉండి గొప్ప విశ్రాంతిని కలుగు చేస్తాడు. శ్రమలలో కూడా నిరీక్షణ పుట్టిస్తాడు. ఆధారము లేనప్పుడు నీకు ఒక ఆధారాన్ని కల్పించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యము కోల్పోతున్న నీకు గొప్ప ధైర్యం ఇచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక మార్గం లేదు, నా మార్గాలు మూయబడినాయి అనుకున్న సందర్భంలో నీ కొరకు ఒక మంచి మార్గాన్ని తెరచి ఉన్నతమైన మార్గంలో నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన నీలోకి వచ్చి నేను నడిపించాలంటే ఎల్లప్పుడూ కూడా నీలో పశ్చాత్తాపపు కన్నీళ్లు ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో శుద్ధి చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసుకునే ఆ ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో నివసించి నేను నడిపించడం ప్రారంభిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. అప్పుడు నీవు ఆత్మానుసారమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించగలుగుతావు. ఈరోజు ఈ మాట వింటూ ఉండగా ఒక్క నిమిషం ఆలోచన చేసి, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లుగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసిన మాట ఈరోజు మనం ధ్యానించాం కదా. మరి పశువులు ఆ నెలలకు వెళ్ళి విశ్రాంతి పొందుతున్నాయి. నువ్వు కూడా దేవుని ఆత్మ దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు శుద్ధి చేసుకుని జీవితంలో దొరికిన ఆ పాపపు అనుభవాలన్నింటిని కూడా విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆయన ఆత్మ సహాయాన్ని పొందుకో. దేవుని శక్తి చేత నింపబడు. ఆయన కృపా కనికరను పొందుకుంటే మనుషులందరి దయందు నువ్వు వర్దెలగలుగుతావు. దేవుని దయందు కూడా నువ్వు వర్దెలగలుగుతావు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీకు మంచి భవిష్యత్తు, ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది. అలాగే గొప్ప సమాధానము చేత, విశ్రాంతి చేత లోకంలో బ్రతికినంత కాలం నువ్వు జీవించగలుగుతావు.
ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడా, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లుగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు చేసినను అనే మాటను ఈరోజు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. నీ బిడ్డలు భయంకరమైన శ్రమల మార్గం కూడా వెళుతూ అయ్యా చాలా ఇబ్బందులలో, ఇరుకులలో నిలిచి ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలందరి మీదకి నీ హస్తాన్ని చాపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా చేసిన పాపాలన్నిటిని కూడా నీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నారు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి పాపాలు ఒప్పుకుంటున్న నీ ప్రజల మీదకి మీరు దిగిరండి ప్రభానికి స్తోత్రం. మీ ప్రజలను మీ ఆత్మశక్తితో నింపండి ప్రభానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ బలముతో ఒక్కొక్కరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు రాబోతున్న భవిష్యత్తులో గొప్ప దీవెన పొందుకోవాలి. బ్రతికినంతకాలం గొప్ప సమాధానాన్ని, విశ్రాంతిని బిడ్డలు అనుభవించినట్లుగా కృపను అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.